హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను ఎప్పుడూ కోరుకుంటా అండి. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటిదంటే మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా అండి. పెద్ద బాబునైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని రాపోరా అని అంటే ఒక్క ఐటెం కూరగాయలు తీసుకొచ్చాడు. నెక్స్ట్ అయితే ఇక మంచిగా ఇవైతే మీకు తెలుసా అండి ఏంటివో పచ్చి బఠానీ అన్నమాట. పచ్చి బఠానీ మంచిగా ఫ్రై చేసుకొని మామూలుగా ఉప్పు కారం వేసేసుకొని పిల్లలకి ఇస్తే అయితే ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ఆల్మోస్ట్ మీకు అందరికి తెలిసే ఉండొచ్చు, మామూలుగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అండి. అయితే ఈరోజు అయితే ఈ బఠానీతో అయితే కర్రీ చేద్దాము అని అనుకుంటున్నా. చెయ్యనిస్తారా వీళ్ళే తింటారా అయితే తెలియదు, చూడాలి. మొత్తం మీద అయితే ఒలిసి అయితే పెడదాము. ఏం చేసుకున్నారండి ఇంట్లో స్పెషల్స్? మటనా, చికెనా, ఫిషా? మాకైతే సండే కదా ఏం లేదనమాట. కాకరకాయ ఫ్రై అండ్ ఇవి చేద్దాము అని అనుకుంటున్నా. వలవడం అయితే వలుద్దాం, వాళ్ళు ఒప్పుకుంటానేమో. కర్రీ ఏమంటారు, కర్రీ చేస్తా, ఇక లేదు అని అంటే ఫ్రై చేసి ఇచ్చేస్తా అండి. ఇట్లుంటుంది నిజం కూడా అండి, చాలా బాగుంటాయి అసలుకైతే. ఎప్పుడైనా ట్రై చేసిండ్రా మీరు? అంటే నేనేం పెద్ద స్పెషల్ ఏం చేస్తలేను, ఆల్మోస్ట్ అందరు కర్రీస్ చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు చేయలేదండి, ఇప్పుడైతే ట్రై చేస్తా. ఈరోజు అయితే ఫస్ట్ టైం అనమాట నేనైతే కర్రీ చేయడం. అయితే ఎప్పుడైనా స్నాక్స్గానే యూజ్ చేసుకునే వాళ్ళం అనమాట. ఇంకా ఈరోజు అయితే కర్రీ లాగా అయితే ట్రై చేద్దామని అని అనుకుంటున్నాను. మీరు ఇట్లా ఏమన్నా యూజ్ చేసుకొని ఉంటే, అంటే ఫ్రైలు ఇట్లా వాటిని ఏమన్నా స్నాక్స్ ఇట్లా చేసుకొని ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా మరి? బాయ్ అండి.